కోటీశ్వరులు కావాలని చాలా మందికి ఉంటుంది. అయితే ఇది అనుకున్నంత సులభం మాత్రం కాదు. డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడం కూడా ఒక ఆప్షన్. స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెట్టొచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి ఇన్వెస్ట్మెంట్లను దీర్ఘకాలంలో కొనసాగించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తూ ఉంటారు. ప్రత్యేకించి చిన్న ఇన్వెస్టర్లు వారి పెట్టుబడులను ఎక్కువ రోజులు కొనసాగిస్తే మంచి లాభం పొందొచ్చు. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం చాలా మంది ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దీర్ఘకాలంలో ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తే కనీసం 12% రాబడి పొందొచ్చు అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ రాబడి కోసం కనీసం 10 ఏళ్లు ఇన్వెస్ట్మెంట్లను కొనసాగించాల్సి ఉంటుంది. అయితే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మంచి స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలి. హవెల్స్ ఇండియా షేరు ఇతర స్టాక్స్ కన్నా అదిరిపోయే పనితీరు కనబరిచింది. 2004 అక్టోబర్ 4 నుంచి చూస్తే ఇప్పుడు అక్టోబర్ 3 నాటికి ఏకంగా 17,868% పెరిగింది. 2004 అక్టోబర్ 4న హవెల్స్ ఇండియా షేరు ధర కేవలం 3.94 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు ఈ షేరు ధర 704 రూపాయల స్థాయి వద్ద కదలాడుతోంది. కోటీశ్వరులు కావాలని భావించిన వారు ఈ స్టాక్లో 1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు 1.78 కోట్లు గడించేవారు. ఇలాంటి ఘటనలు చాలా తక్కువగా నమోదవుతూ ఉంటాయి. అన్ని షేర్లు పరుగులు పెట్టవు. బాగా పెరిగిన షేర్లు కూడా పడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంపెనీ ఫండమెంటల్స్, ఆర్డర్ బుక్, బ్యాలెన్స్ షీట్, సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు, టెక్నికల్ ఇష్యూస్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే మార్కెట్ నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.